ఇక కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్నదాత పరిస్థితి అనాథలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన స్పందించారు. సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభ పరిస్థితులు తెలంగాణ వ్యాప్తంగా నెలకొని ఉన్నాయనడానికి ఈ ఆత్మహత్యలే నిదర్శనమన్నారు. ఆదిలాబాద్, మెదక్, భూపాలపల్లి జిల్లాలో ముగ్గురు రైతుల నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పాపం ముమ్మాటికి ఈ చేతగాని సీఎం రేవంత్ రెడ్డిదేనని ఫైర్ అయ్యారు. భూపాలపల్లిలో కోడెల సదానందం, మెదక్లో సర్వేష్, ఆదిలాబాద్లో జాదవ్ కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ముగ్గురు రైతుల ఆత్మహత్యలకు రేవంత్ సర్కార్ మోసాలు, అబద్ధపు హామీల పేరిట చేసిన తీరని ద్రోహమే కారణమన్నారు కేటీఆర్. రుణమాఫీ పేరిట చేసిన నయవంచనకు తోడు పెట్టుబడి సాయానికి పాతరేయడం, చివరికి యూరియాను కూడా ఎగ్గొట్టి ఈ ప్రభుత్వం పంట దిగుబడి దెబ్బతీసిందన్నారు. కేవలం 2 ఏళ్ల కాలంలోనే దాదాపు 900 మంది రైతులు గుండె పగిలి బలాన్మరణాలకు పాల్పడిన ఈ సన్నాసి సర్కార్కు ఇప్పటికీ సోయి రాలేదని మండిపడ్డారు. 10 ఏళ్లు ధైర్యంగా బతికిన రైతు కుటుంబాల్లో ఇవాళ మోగుతున్న ఈ మరణ మృదంగానికి రేవంత్ సర్కార్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అన్నదాతలెవరూ ధైర్యం కోల్పోకుండా మరో 3 ఏళ్లు ఓపిక పట్టాలని సూచించారు. ఈ వ్యవసాయ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని రైతు ద్రోహి రేవంత్ ను గద్దె దిగించి తెలంగాణలో వ్యవసాయ రంగానికి మళ్లీ మంచి రోజులు తెచ్చుకుందామని కేటీఆర్ హితవు పలికారు.